సరియు నదిలో స్నానం చేసుకున్నాము. ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ లో స్నానం చేసేసుకొని పైకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా మా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు 1 by 1. ఇక్కడ 10 రూపీస్ పే చేసి బొట్టు అయితే పెట్టినారు మనకి. ఇప్పుడు మా వాళ్ళందరూ పెట్టించుకుంటున్నారు అమ్మాయి తోటి. చూపి ఆడ ఇప్పుడు సరియు ఘాట్ నుంచి మన అయోధ్య రామ మందిర్కి వెళ్ళే దారి. నేను యశ్ తేజ్ బాయ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే బాగా కనిపిస్తుంది శ్రీరామ జన్మభూమి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది శ్రీరామ జన్మభూమి. హనుమాన్ గడి 1.6 కిలోమీటర్స్ అంట. కనక్ భవన్ 2 కిలోమీటర్స్. మెయిన్లీ ఇప్పుడు అయోధ్యలో కూడా రష్ ఉండడానికి కారణం మహాకుంభమేళానే. కుంభమేళా నుంచి పబ్లిక్ అంతా ఇక్కడ డైవర్ట్ అవుతున్నారు, ఎందుకంటే నియర్ బై కాబట్టి. కుంభమేళా తర్వాత అయోధ్య తర్వాత వారణాసి అన్ని ఏరియాల పరిస్థితి చాలా ఉంది డ్యూ టు కుంభమేళాకి వచ్చిన వాళ్ళు ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్తున్నారు, అయోధ్య ఇంకా వారణాసి. మనం ఇందాక చూసాం కదా సూర్య గేట్ అని చెప్పి మనం అక్షయ్ నుంచి చూసాము. ఇప్పుడు అక్కడ నుంచి మనము సరియు ఘాట్ నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎంట్రీలోకి డైరెక్ట్ వచ్చేస్తాం మనం. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఎగ్జాక్ట్ ఒక 2 కిలోమీటర్స్ వాక్ అయితే చేయాలి. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే అయోధ్య మందిర్, ఇక్కడ స్ట్రైట్ వెళ్తే శ్రీ హనుమాన్ గరి. ఇక్కడ హనుమాన్ మందిర్ అయితే రష్ అయితే చాలా ఉంది. ఒక 1.5 కిలోమీటర్ లాంగ్ వాక్ తర్వాత హనుమాన్ మందిర్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకో 100 మీటర్స్లో టెంపుల్ అయితే ఉంది. స్ట్రైట్ కనిపిస్తుంది. లైన్లో నిల్చున్నాము. వాళ్ళందరూ లైన్ ఫామ్ చేశారు, స్ట్రైట్ లైన్ ఫామ్ చేసి ఇలా వెళ్తున్నాం ఒకటే లైన్లో. మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పి హ్యాండ్ బై హ్యాండ్ వేసుకొని పోతున్నాము లైన్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మిస్ అవుతున్నారు. ఇప్పుడు మిస్ అయినా మళ్ళీ రాంగ్ రూట్ రావడానికి లేదు. ఇక్కడ వెళ్తే స్ట్రైట్ వెళ్ళాలి, లేదంటే పక్క లైన్లో రివర్స్ వెళ్ళాలి. మళ్ళీ వేరే రూట్ మార్చడానికి లేదు. రష్ కూడా రష్. అప్పటి నుంచి అయితే మూవ్ అవుతూ వచ్చాము. ఇక్కడ అసలు మూమెంట్ లేదు. మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి. జై శ్రీరామ్. రావాలి శ్రీరామ్ లైన్ అలాగే వస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చాలా చేతులు పట్టుకొని. శ్రీ హనుమాన్ గారి 100 మీటర్లు 1 కిలోమీటర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను నడిచిన దారిలో పోల్చుకుంటే చాలా తక్కువ నడిచింది. 20-25 కిలోమీటర్స్ నడిచాను. ఇప్పుడు నాకు ప్రసాదం అయితే అమ్ముతున్నారు, పూలు, ఇంకా ఒక చిన్న స్వీట్ బాక్స్ అయితే 50 రూపీస్ అంట. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు పెట్టడానికి. చలో ఇప్పుడైతే మనము రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్ కన్నా ముందు హనుమాన్ మందిర్ అయితే ఉంది. ఇక్కడ హనుమాన్ మందిర్ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. శ్రీ హనుమాన్ గడి అని చెప్పి ఇక్కడ చూడండి లైన్ రష్ చూడండి, రష్ ఎంత ఉందో. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా రష్. ఆ బోర్డు కాడ నుంచి ఇక్కడ ఒక లైన్ లో వచ్చాము. మొత్తం రష్ అయితే చాలా ఉంది. కానీ కొద్దిగా మూవ్ అవుతుందండి. ఇక్కడ ఈ లైన్ లో నుంచి కూడా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అవుతుంది. లైన్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ ఇల్లు చూడండి, ఇల్లు కూడా అన్ని సేమ్ ఉన్నాయి. లైన్ మొత్తం గల్లీ మొత్తం సేమ్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం పెయింటింగ్ అవన్నీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ముందు మనకు స్ట్రైట్ గా కనిపిస్తుంది అదే హనుమాన్ మందిర్. లైన్ చూడండి ఎలా ఉంది.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. हाँ भैया, शरद ब्लॉग्स. कहाँ से हो तेज भाई? कहाँ से हो? राम लक्ष्मण जानकी, लक्ष्मण जानकी, जय श्री राम. हनुमान मंदिर दर्शन చేసుకున్నాము. అది ఫ్రంట్ వ్యూ అనుకుంటా. ఇదే టెంపుల్ లో లెఫ్ట్ సైడ్ లో నరసింహస్వామి ఆలయం ఉంది. నరసింహస్వామి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ పక్కన మా దుర్గామాత మందిరం కూడా ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాం. ఇక్కడ అల్సిపోయారు మొత్తం దర్శనం చేసుకొని. లొల్లిలో పెట్టుకుంటారు మనం లైన్ లో. ఫైనల్లీ టెంపుల్ అయితే ముందు కనిపిస్తుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది టెంపుల్ అయితే. చాలా లైన్స్ అన్ని దాటుకొని వచ్చినాం టెంపుల్ దగ్గర వరకు. కూడా ఇంకా కొద్దిగా ఉంది ముందు టెంపుల్. ఆ రామ్లల్లాని దర్శనం చేసుకుంటే ఇంత జర్నీ చేసేదంతా మర్చిపోతాము కూడా. ఇది యాక్చువల్లీ రామ్ మందిర్. లోపలికి వెళ్తాం మేము దర్శనానికి. ఇన్ కేస్ లోపల కెమెరా అలౌ చేస్తే మాత్రం తప్పకుండా చూపిస్తాం. కానీ లైన్ మాత్రం ఎక్కడ నడవడం చాలా ఉంది కానీ లైన్ మాత్రం ఎక్కడ ఆగలేదు. కంటిన్యూ వెళ్తూనే ఉంది లైన్. ఆగడం అంటూ లేదు అసలు. కంటిన్యూ మూమెంటే ఉంది. కానీ నడవడం చాలా ఉంది. ఇప్పుడు టెంపుల్ దర్శనం చేసుకోవాలి అంటే అక్కడ ఆటో స్టాండ్ లో దిగిన తర్వాత ఇంతమంది పబ్లిక్ ఒకేసారి జై శ్రీరామ్ అంటుంటే చాలా థ్రిల్లింగ్ ఉంది ఇక్కడ ఉండడం. ఈ టైంలో మేము ఇక్కడ ఉండి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. మొబైల్ ఫోన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. శ్యామర్ రామచంద్ర की जय. శ్రీరామ్. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని టెంపుల్ లో నుంచి బయటకు వెళ్తున్నాం. దేవుని దగ్గర ఒక 1 సెకండ్ కూడా చూడనియలేదు. ఇలా పట్టుకొని బయటకు లాగేస్తారు మమ్మల్ని. జస్ట్ ఐ బ్లింక్ ఇట్లా చూసి బయటకు వచ్చేసినాం. అంతసేపు ఒక 3-4 hours లైన్ లో ఉండి దేవుని దగ్గర రాగానే ఇట్లా పట్టుకుని బయటకు అన్న కింద పడ్డాడు. 2 seconds ఉన్నాం దేవుని ముందు అంతే.